జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ని వారి యొక్క స్టూడియో ఎక్కడుందనుకుంటా, పైనుంచి ఒత్తిళ్ళొస్తున్నాయనుకుంటా ఇంట్రాగేషన్ పేరుతోటి బ్రదర్‌నయితే ఇంటికి తీసుకొనొచ్చి ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఛానెల్ సంబంధించిన అవన్నీ సీజ్ జేయడం జరిగింది. పోలీసులకు ఇంటికొచ్చి మరి సిస్టమ్ తీసుకునే ఆస్కారం ఉందని మీరనుకుంటున్నారా? చాలా ఘోరమైన పరిపాలన నడుస్తున్నది. ఇప్పుడు ఏందంటే అసలు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్న అందరికి ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఏందంటే ఇప్పుడు ఏ విధంగా అంటే జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ను ఇంటికెళ్ళి కస్టడీ పేరుతోని మొత్తం సిస్టమ్స్ తీసేసి అందులో ఉన్న ఏదైతే మొత్తం డాటా మొత్తం డిలీట్ చేయమని, అదేవిధంగా ఛానల్‌కి సంబంధించిన ఐడీ ఇయ్యమని, ఐడీ మొత్తం డిలీట్ చేస్తామని. ఎందుకంటే వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ప్రజలకు చేరవేస్తున్న ఆర్జీ ఛానల్‌లు చూసి భయపడుతున్నారు. భయం లేకపోతే నువ్వు ఎందుకు అడుగుతారు? ఆ ఛానల్ సంబంధించిన ఐడీ ఎందుకు అడుగుతారు? పాస్వర్డ్ ఎందుకు అడుగుతారు? మీకెందుకు? మీకు ఏ హక్కు ఇచ్చింది? ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛను మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు గింత పోలీసులు అంటే పోలీసుల్లాగా వ్యవహరించాలి. మీరు అసలు పక్షపాత ధోరణికి ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీరు ఎవరి దిక్కు పని చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే, ఒక షాడో ఎమ్మెల్యే దిక్కు మీరు ఎట్లా పని చేస్తారు? ఇప్పుడు పాలకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ అత్తగారు ఇక్కడ అసలు ఆమెకు ఇక్కడ సభ్యత్వమే లేదు, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆమెకు పౌరసత్వమే లేదు. ఝాన్సీ రెడ్డి గారు ఆర్జీటీవీ ఛానల్ అనేది వర్ధనపేట వారికి మాత్రమే చూసుకోవాలి, నా నియోజకవర్గానికి రావద్దు, ఇటు రావడానికి వాళ్ళకు సంబంధం లేదనుకుంటా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జర్నలిస్ట్ అనేటప్పుడు రాష్ట్రం మొత్తం తిరగడానికి అర్హత ఉంటుంది. ఈవిడ చెప్పిన మాటలు మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఝాన్సీ రెడ్డికి ఇక్కడ పౌరసత్వం లేదు. ఫస్ట్ ఆమె రావద్దు. ఆమె కాన్స్టిట్యున్సీ అని ఎట్లాంటిది? ఏదైనా పాలకుర్తి పాకిస్తానా లేకపోతే అమెరికానా? ఆమెకు సంబంధించిన పౌరసత్వం ఎక్కడదో ఆమె అక్కడ ఉండాలి. మరి ఇక్కడికి వచ్చి నువ్వు రాజకీయాలు చేసుడు ఎక్కడిది? భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు హరించుడు ఎక్కడిది? నువ్వు ఎవరా సార్? నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేకు అత్తగారివి, అత్తగారు లాగుండి ఇంట్లో కూర్చో, లేకపోతే నీకేమైనా బిజినెస్లు ఉంటే బిజినెస్లు చేసుకో. నువ్వు రాజకీయంలో ఎందుకు వచ్చినావు? నువ్వు దేనికోసం వచ్చినావు? నీ పగ ప్రతీకారం తీర్చుకోనికి వచ్చినావా? అదే విధంగా ఎవరి మీద నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు? ప్రజల మీద. ఇప్పుడు జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఎస్టీ క్యాండిడేట్ పాపం, అదైతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన అతనితో నువ్వు కేసు పెట్టిస్తావు. అంటే వీళ్ళ కులాల మధ్యలో, వీళ్ళ మతాల మధ్యలో చిచ్చు పెట్టి నీకు వచ్చినావు. ఇక్కడికి నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వు పరిపాలన సాగించమని వచ్చినావా లేకపోతే పగ తీర్చుకోనికి వచ్చినావా? నీకు ప్రజలు ఏదైతే నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందో, నువ్వు మీ కోడలు గారు ఏదైతే గెలిచారో అంశం మీద చూసుకోవాలి. ఆమె గెలిచిన తర్వాత అక్కడ అభివృద్ధి ఏమో చూసుకోవాలి. కానీ జర్నలిస్టుల మీద కేసులు పెట్టుడు, తప్పుడు కేసులు పెట్టుడు, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసుడు, ఇది ఎక్కడి రాజ్యాంగ ఉల్లంఘన మీది? మీరు పోలీసులను మీ దగ్గర పెట్టుకొని, పోలీసులు దయచేసి ఇప్పటికైనా, ఎందుకంటే మీరు చాలా అద్భుతంగా 10 ఏళ్ళు మాతో పనిచేసిళ్ళు, అదేవిధంగా పనిచేయాలి తప్ప ఏదైతే గవర్నమెంట్ మారంగానే మొత్తం వాళ్ళ సంకలజు వచ్చి మేము ఎట్లా పడితే అట్లా చేస్తాం, ఏ విధంగా పడితే ఆ విధంగా చేస్తాం, మేము ఎమ్మెల్యే కన్సర్నాల్లో ఉంటాం, ముఖ్యమంత్రి కన్సర్నాల్లో ఉంటాం, మంత్రుల కన్సర్నాల్లో ఉంటాం అంటే కరెక్ట్ కాదు. మీరు ప్రజల పక్షాన ఉండండి. మీరు ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిలో అదే విధంగా పనిచేయండి. అంతే తప్ప కానీ మొత్తం కంప్లీట్గా మేము తంతం గుద్దుతాం, అరెస్టులు చేస్తాం, మొత్తం ఛానల్ తీసేస్తాం అంటే ఒక్క ఛానల్ ఆర్జీ ఛానల్ ఒక్కటి ముట్టుకుంటే 100 ఛానల్ పుట్టుకొస్తాయి. ఛానల్ పెద్ద సమస్య కాదు, మీరు చేసే కార్యక్రమాలు చక్కగా లేవు. ఇప్పుడు ఆర్జీ టీవీ ఏమడిగింది? మీరు మీ పథకాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీ సక్రమంగా అమలు చేస్తలేరని ఊళ్ళల్లోకి పోయి అడగడం జరిగింది. ఊళ్ళల్లో ఉన్న ఏదైతే సామాన్య జనాలు ఉంటారో వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రెస్పాన్స్ ఇచ్చిన వారి మీద మీరు వాళ్ళు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు ఆర్జీ టీవీ మీద ఎట్లా తీసుకుంటారు? ఏ విధంగా తీసుకుంటారు? ఒక జర్నలిస్టు ఆయన హక్కులు ఉంటాయి. జర్నలిస్టుగా ఆయన ఎక్కడికైనా పోవచ్చు, ఏ కాన్స్టిట్యున్సీకి అయినా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. నీ కాన్స్టిట్యున్సీకి రావద్దని నువ్వు ఎవరు అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. నీ కాన్స్టిట్యున్సీ నువ్వు ఎట్లా చెప్తావు? అది తెలంగాణకు సంబంధించిన 119 స్థానాలు అదొక స్థానం. ఖచ్చితంగా 119 స్థానాలు ఎట్లా తిరుగుతారు అట్లే తిరుగుతారు. నీకు పౌరసత్వం లేదు, నువ్వు ఇక్కడ ఉండొద్దు అసలు. నువ్వు అక్రమంగా చొరబడి భారతదేశంలోకి నీ రాజకీయ ఏదైతే లబ్ధి కోసము నువ్వు ఎదగడానికి, నీ కంపెనీలు కాపాడుకోవడానికి, నీ పెట్టుబడులను కాపాడుకోనికి నువ్వు వచ్చినావు. అట్లా కాదే ఆర్జీ టీవీ ఏదైతే ఒక గిరిజన బిడ్డ ఒక ఛానల్ పెట్టుకుంటే ఓర్చుకోలేకపోతున్నావు. మీరు చేసిన తప్పులు ఎత్తి చూపుతుంటే ఓర్చుకోలేకపోతున్నావు. ఇది అప్రజాస్వామ్యం మీద మీరు ఇస్తాన్న ఏదైతే 7వ గ్యారంటీ మీరు అన్నారు కదా, 7వ గ్యారంటీ మీరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన కాదు ఇది. కంప్లీట్గా మీరు మొత్తం గొంతు నొక్కేస్తున్నారు, మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. 11 రోజులు పాపం ఏదైతే ఒక గిరిజన బిడ్డ ఏంది ఇది? 11 రోజులు జైల్లో పెట్టి నువ్వు కస్టడీ పేరుతో మళ్ళీ తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేసి అతన్ని ఇబ్బందులను పెడుతూ వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులను చేస్తూ నువ్వు ఏం సాధిస్తావు ఝాన్సీ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఒక గిరిజన బిడ్డను నువ్వు ఈ విధంగా కష్టపెట్టి, ఈ విధంగా వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెట్టి, శారీరకంగా ఇబ్బంది పెట్టి నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు పాలకుర్తి నియోజకవర్గానికి మీ కోడల్ని ఎమ్మెల్యే తీసుకొచ్చింది దీనికేనా? నువ్వు ఇక్కడికి వచ్చింది దీనికేనా? అంటే ఒక గిరిజన బిడ్డను, ఒక ఎస్టీ బిడ్డను నువ్వు కొట్టనీకి, అదే ఎస్టీల మీద కేసులు పెట్టి నీ కొడుకు వచ్చినావా?
నువ్వు దేనికి వచ్చినావు? ఆదమరిసి నువ్వు ఈ విధంగా నువ్వు పోతే మాత్రం ఖచ్చితంగా పాలకుర్తి ప్రజల్ని ఖచ్చితంగా చెప్పు దెబ్బలు కొడతారు. ఖచ్చితంగా మీకు రానున్న ఎలక్షన్స్లో మీకు మొత్తం కంప్లీట్గా ఏదైతే నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయో చూసుకోండి. అందులో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందనుకుంటున్నారా? 100%. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అయితే బాధిత కుటుంబ సభ్యుని దగ్గరికి వెళ్ళి ఏంటంటే మాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది, పైనుంచి అంటే ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు పైనుంచి? ముఖ్యమంత్రి చెప్తున్నాడా, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడా, లేకపోతే మంత్రులు చెప్తున్నారా, లేకపోతే స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే నథింగ్ బట్ ఏదైతే హైకమాండే కదా, హైకమాండ్ మా పైనుంచి వస్తూ ఒత్తిళ్ళు వస్తున్నాయంటే పైనుంచి ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డే కదా. అంటే ఆర్జీ టీవీని చూసి రేవంత్ రెడ్డి అంటూ భయపడుతున్నాడు అన్నట్టు, అంతే కదా. ఇంట్రాగేషన్ పేరుతోటి మార్నింగ్ నుంచి నిన్న నైట్ వరకు బ్రదర్ నరేట్ తిప్పుతా ఉన్నారు, ఇంటికి తీసుకొస్తా ఉన్నారు, సిస్టమ్ తీసుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా చేయడానికి బ్రదర్ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయలేదు. ప్రజల పక్షాన ఉండి కొట్లాడిండు, ప్రజల కోసమే కొట్లాడినందుకు ఈ విధంగా చేయడం మీరేం చూస్తారు? ఆర్జీ టీవీకి సంబంధించిన ఏదైతే రాజ్ కుమార్ను ఇంటరాగేషన్ పేరుతోని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం, ఆయన ఏమన్నా మావోయిస్టా, లేకపోతే ఆయన ఏమన్నా ఇల్లీగల్ పని చేసిండా, దందాలు చేసిండా, స్మగ్లింగ్ చేసిండా, లేకపోతే ఇంకేమన్నా నోట్ల కట్టలు మోసుకొచ్చిండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి? అది కాదు కదా. నోట్ల కట్టలు మోసుకొచ్చినాడు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు దొంగ. అరే ప్రజల కోసం కొట్లాడటం నువ్వు జైలు ఎట్లా పెడతావు? నువ్వు ఏ విధంగా ఇంటరాగేషన్ పేరుతో కస్టడీకి తీసుకుంటావు? కస్టడీ తీసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి హార్డ్ డిస్కులు కంప్యూటర్లు అవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తీసుకెళ్తారు, కంప్యూటర్లు తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళిన తర్వాత ఛానల్ క్లోజ్ చేస్తా అంటే ఎట్లా క్లోజ్ చేస్తారు? మీకు ఏ హక్కు ఇచ్చింది క్లోజ్ చేయమని? మీ కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? అంటే పోలీసులే కోర్టా, లేకపోతే కోర్టే పోలీసులా? ఇది కాదు కదా. మీరు దేనికోసం అయితే ఉన్నారో దానికోసం మీ కస్టడీ పేరుతో కస్టడీ తీసుకున్న తర్వాత మీరు ఆ కేసుకు సంబంధించిన అడగాలి. ఆ మిత్రుడు పాపం ఏదో ఎస్టీకి సంబంధించిన మిత్రుడు ఎస్టీ సంబంధించిన రాజ్ కుమార్ మీద కేసు పెట్టిండు. ఆ కేసు పూర్తి వివరాలు, అందులో ఉన్న వివరాలు మాత్రమే అడగాలి. నువ్వు ఇంటికి పోవడం ఎక్కడిది? ఇంటికి పోయి ఆ సిస్టమ్స్ తీసుకోవడం ఎక్కడిది? పోలీసులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రభుత్వానికి కొమ్ము గాయకుండా, ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయండి. మీరు ఉద్యోగం పొందేటప్పుడే ప్రామిసులు చేస్తారు కదా, లేదు మేము ఎమ్మెల్యేలకు బానిసల బతాం, లేకపోతే మంత్రులకు బానిస బతాం, ముఖ్యమంత్రికి బానిస బతాం అయితే మీరు ఒట్లేయలేదు కదా. మీరు ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి అత్తగారు, అదేవిధంగా పోలీసులు ఈ కేసును విత్డ్రా చేసుకొని మీరు ఏదైతే కుట్రపూరితంగా ఏదైతే ఎస్టీతో సంబంధించిన ఒక అతనితో కేసు పెట్టారో అది విత్డ్రా చేసుకొని మొత్తం కంప్లీట్గా వెనక్కి తీసుకొని ఇప్పటికైనా, లేకపోతే మీ ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. పాలకుర్తిలో మీకు అడ్రస్ లేకుండా పోతుంది. మీరే వలసలాగా వచ్చింది ఇక్కడికి. వలసలాగా వచ్చిన వాళ్ళు వలసలాగానే ఉండాలి, పని చేసుకొని చక్కగా పోవాలి, అంతే తప్ప కానీ ఉద్యమాల గడ్డ ఇది. పాలకుర్తి కానీ వరంగల్ కానీ అసలు ఉద్యమాలు పుట్టిందే ఇక్కడ, తిరుగుబాటు పుట్టిందే ఇక్కడ. మీ మిన్నే కొట్లాడినాం కదా, మీ సామాజిక వర్గం మిన్న కొట్లాడింది కదా మొత్తం కంప్లీట్ తెలంగాణ. ఇప్పటికైనా అందులో కొంతమంది చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ మీలాంటి వాళ్ళ చర్యల వల్లనే, మీలాంటి వాళ్ళ కార్యక్రమాల వల్లనే ఇక్కడ తెలంగాణలో ఉద్యమాలు పుట్టినాయి. మొదటి నుంచి చూసుకుందాం, సాయుధ పోరాటం నుంచే లేదా తెలంగాణ ఉద్యమం వరకు ఎవరి మీద కొట్లాడినాం? ఇప్పుడు ఏదైతే మీ మీనే కదా, మీ పార్టీ మీనే కదా, మీ పార్టీ తప్పుడు విధానాల మీద కదా, మీకు సంబంధించిన వ్యక్తుల మీదే కదా కొట్లాడింది. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కంప్లీట్ గా వెనక్కి తీసుకొని ఈ కేసు విషయంలో పూర్తిగా మీరు పక్షపాత ధోరణి లేకుండా మీరు ఏ విధంగా ఏలు పెట్టి దీన్ని వెడల్పు చేస్తున్నారో ఖచ్చితంగా చూస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రజల చేతిలో మీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది.